ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10వ తేదీ 5వ నెల 6వ నెల 25వ సంవత్సరంలో ఏకోజాములు ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ ప్రభు యొక్క మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన ప్రియమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘననామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఆ ప్రభువారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము గత కొద్ది దినాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జనవరి నెల నుండి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనానికి మనం వచ్చున్నాం. 6వ వచనంలో కొన్ని భాగాలుగా విభజించుకొని ఒక్కో భాగాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 6వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నల్లని దానలని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగట్టెగా ఉంచిరి. నేను నా సొంత తోటని కావలి కాయకపోతిని. అవును ప్రియులరా, ఈ భాగాల్లో నల్లని దానను, చిన్నచూపులు చూడొకటి, ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించడం, తర్వాత ద్రాక్ష తోట, కావలి కట్టె, సొంత తోటను కావలి కాయకపోతే అనే అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే, నా సహోదరులు నా మీద కోపించి, ఈ దినము ద్రాక్ష తోటకు కావలి కత్తెగా వచ్చింది. ఇక్కడ తోట, ఒక తోట అనగానే మనకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం వచ్చేది ఏదేను తోట. బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన తోటలు కొన్ని ఉన్నాయి ప్రియులారా. అది ఒక్కొక్క దినము ఒక్కొక్క తోట గురించి మనం కొంచెం ఆగి డిస్కస్ చేసుకుంటే కొంతవరకు అర్థమవుతాయి. లోతుగా వెళ్ళి డిస్కస్ చేయాలంటే కొన్ని నెలలు కావాలి, అంత అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడతాడో అంతవరకు మాత్రమే మనం విన్నాం. ఈ తోటలు, ఒకటి ఏదేను తోట, ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనంలో. తర్వాత 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో నాబోతు ద్రాక్ష తోట. ఏమండి, ఈ నాబోతు ద్రాక్ష తోట. మూడవది ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో శృంగార వనములు, సొలొమోను మహారాజు నాటించిన శృంగార వనములు. తర్వాత పరమగీతముల 5వ అధ్యాయము 1వ వచనంలో ఉద్యానవనము, సొలొమోను మహారాజు నాటించిన ఉద్యానవనము. యెషయా గ్రంథము 51:3వ వచనములో యెహోవా తోట, యెహోవా తోట. అలాగే 6వదిగా యెషయా గ్రంథము 58:11లో నీరు కట్టిన తోట. ఇర్మియా గ్రంథము 31:12లో నీళ్లు పారు తోట. ఈ 6 రకాలైన తోటల గురించి ద్రాక్ష తోట, 7వ రకం తోట ద్రాక్ష తోట.
సులుమితి కావలికత్తెగా ఉన్న ద్రాక్ష తోట. కావున ప్రియులరా, ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా దేవుడు ఏదెను తోటను మొట్టమొదటిగా ఈ లోకంలో సృష్టిని ఆరంభించిన తర్వాత అవ్వ ఆదాములు నివసించుటకు గాను ఒక ఏదెను తోటను యెహోవా దేవుడు ఆ దినము సృష్టించాడు. వివిధ రకములైన పండ్ల చెట్లు, అలాగే జంతువులు, పక్షులు, కీటకములు మొత్తాన్ని ఆయన సృష్టించాడు. ఆ తోటలో పుష్టిగా నీళ్లు ఉండడానికి గాను ఒక 3 నదులను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైనా తోట ప్రత్యేకత ఏంటంటే అది ఎప్పుడు పచ్చగా ఉండే తోట, నీటికి కొరత ఉండే తోట కాదు. అది దేవుడు తన చిత్తానుకూలంగా సృష్టించిన ఒక అద్భుతమైన సృష్టి ఏదైనా తోట. ప్రియులారా, ఈ ఏదైనా తోటలో సృష్టి ఆరంభంలోనే ఈ ఏదైనా తోటలో ఆదాము అవ్వలను సృష్టించి అసలు ఈ సృష్టంలో ఉండే జంతుజాలాలకు, ఈ సృష్టానికి అంతటికి కూడా నామకరణం చేసింది ఎవరయ్య అంటే ఆదామే. ఆదామా, ఇదిగో నీకోసరము ఇవన్నీ నేను సృష్టించాను, మరి వాటికి నువ్వు పేర్లు పెట్టుకో, నువ్వు పిలవాలి కదా, ఇదంతా నీది, నువ్వు సంతోషంగా జీవించడానికి. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపండి అని దేవుడు ఆదాముతో చెప్తాడు. అసలు నామకరణం ప్రారంభమైంది అక్కడి నుంచే. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క పేరు నామకరణం చేసింది ఆదాం గారు. లోకంలో ఈ నామకరణాలు మరి ఎవరో చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా తోట అది దేవుని ఇల్లు. ఆదాము అవ్వలు దేవునితో నివసించే ఒక స్థలం. అది ఆశీర్వాదకరమైన స్థలం, అది ఆనందకరమైన స్థలం, అది దేవుడు నివసించే స్థలం. ఆ దేవదేవుడు ప్రతిదిన సాయంకాలం అవ్వ ఆదాములతో ముచ్చటించే ఒక గొప్ప స్థలం అది. కాబట్టే ఏదైనా తోటలో దేవునితో ఉన్నంతకాలము ఆదాము అవ్వలు సంతోషంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా జీవించారు. వారికి దుఃఖం లేదు, కరువు లేదు, కాటకం లేదు, ఏదీ లేదు. కారణం ఏంటనగా అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ప్రభువు ఉన్నాడు. వారికి కావలసిన సమస్తాన్ని ఆయన అక్కడ సృష్టించి వారి కోసం ఉంచాడు. ఏ కొదువా లేదు. ఏదైనా తోట అనగానే సమృద్ధి, ఫలింపు, అభివృద్ధి, సంతోషం, సమాధానం, దేవునితో సహవాసం, ఇన్ని అనుభవాలు ఏదో తోటలో ఉన్నాయి ప్రియులారా. కావున ఎందుకు
అన్ని అనుభవాల గుండా ఆదామవులు కొన్ని సంవత్సరాలు నడిచారంటే వారు దేవునితో ప్రతిదినము దేవునితో వారు ముచ్చటించేవారు. ప్రియరా, నీ కుటుంబము ఏదైనా తోటలాగా మారాలంటే, నీ కుటుంబము ఆనంద నిలయంగా ఉండాలంటే ప్రతిదినము దేవునితో నువ్వు ముచ్చటించాలా, ప్రతిదినము దేవుని ప్రార్థించాలా, ప్రతిదినము దేవుని వాక్యం చదవాలి, ప్రతిదినము దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ప్రతిదినము ఆ దేవుని ముఖదర్శనం చేయాలి. ఏకోజాములోన, సాయంకాలం పూట, మధ్యాహ్నం పూట. దానియేలు గారు అయితే 3 సార్లు దినానికి ప్రార్థించి ప్రతిదినము దావీదు గారు అయితే 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి చెల్లించాడు. ఆయన ఒక రాజుగా ఉండి కూడా తన విధిని నిర్వర్తిస్తూ దేవుని స్తుతించడం మానలే. కావున ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము, నీ కుటుంబము ఏదేను తోట వలె మారాలి అంటే దేవుని ముఖదర్శనం చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని ప్రార్థించడం మానకూడదు. అనుదినము దైవ దర్శనం కలిగి ఆ దేవునిలో మనము కొనసాగుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఏదైనా అనుభవంలోకి రండి. ఏదైనా అనుభవం అంటే అనుదినము దేవునితో సాహసించడం, అనుదినము దేవునితో ముచ్చటించడం, అనుదినము దేవుని ప్రార్థించడం. ఇది ఏదైనా అనుభవం, ఒక అనుభవం ఇది. ఏదైనా అనుభవం లేక వచ్చి దేవుని కృపను పొందుదుముగాక. హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఏదైనా అనుభవాన్ని దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇదేమంతా ఆ దేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.